ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది బోండాల సుబ్బలక్ష్మిని, పిర్రల గబ్బులక్ష్మిని ఇద్దరిని మనం ఈ వీడియోలో రోస్ట్ చేయబోతున్నాం. అరే పొద్దు పొద్దునే ఇలా వాకింగ్ కానీ వీళ్ళే ఆ బోండాలు పిర్రల సుబ్బలక్ష్మిలు. వీళ్ళనే మనం ఈ వీడియోలో రోస్ట్ చేయబోతున్నాం. మన ఛానల్ని ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నామా, ఎందుకంటే ఛానల్ కొత్తది, అసలు సబ్స్క్రైబ్ కౌంటే లేదు, పూర్తిగా 0 ఉందన్నమాట. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాష్ గానే అంత అడ్డదిడ్డంగా పార్క్ చేసిండు. నీకు పాజిటివ్ వస్తుందేమో, ఈ వీడియో చూసే వాళ్ళకి అన్ని నెగిటివ్ ఫీలింగ్సే వస్తుంటాయి నీ మీద. ఎందుకంటే నువ్వు అలా చూపిస్తున్నావు. కెమెరా ఇలా పెట్టడం ఎందుకు? ఇలా పెట్టు. కాదు, ఇలా పెడితే ఎవడు దేకడు, ఇలా పెడితేనే అందరు దేకుతారు బ్లాక్ బ్యూటీని. వ్యూస్ కోసం, రీచ్ కోసం, పాపులారిటీ కోసం, డబ్బుల కోసం ఎంతకు తెగిస్తారంటే, నేను అమ్మ 4 గోడల మధ్య వాళ్ళ హస్బెండ్కి చూపించాల్సింది వీడియో తీసి ప్రపంచానికి చూపిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి దరిద్రపు నింజల గురించి మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి మామ. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. నేను కూడా ఫార్మరేరా. పక్కింటి వాళ్ళు పండిస్తే నువ్వు కోసుకుంటే ఫార్మర్ ఎలా అవుతావు? వాళ్ళు పండిస్తారు, నేను అది రావట్లేదు కదా నీకు? రావట్లేదు కాదు, అది రాదు. ఆ ఎక్స్పోజింగ్ ఇచ్చింది ఆ పండ్ల గురించి కాదు, ఈ పండ్ల గురించి. బ్లాక్ బ్యూటీ మామూలుగా ఉండదు. మీరు ఒక్కసారి బీచ్ దగ్గర బ్లాక్ బ్యూటీ వచ్చిన వీడియో ఉంది మామ, అది చూసినారంటే వాంతులు కక్కుకొని వస్తారు. అలాంటి వీడియో ఉంది, ఒకటి చూపిస్తా చూడండి. మీకు విషయం చెప్పాలా, ఆ వీడియోలో నాకు ఆ డ్రెస్ తప్ప ఏం కనిపించడం లేదు మామ. మీకు అరే ప్రమోషన్ కి పైసలు ఇస్తున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది ప్రమోషన్లు, బెట్టింగ్ ప్రమోషన్ అంట. ₹1,00,000 ఇచ్చినా నేను కొన్ని పనులు చేయను. చాలా మంచి విషయం చెప్పినావు, కాకపోతే పండ్లు ఎందుకు చూపిస్తున్నావు అక్క? బెట్టింగ్ ప్రమోషన్ కన్నా ఇది ఇంకా దారుణంగా లేదు, ఏ సర్టిఫికేట్గా లేదు. నువ్వు ప్రమోషన్ చేస్తే ఆ తర్వాత ఆ ప్రమోషన్ని ఎవడు దిగుతాడో లేదో తెలియదు, కానీ ఆ యాప్ ఎవడైనా ఎక్కించుకుంటాడో లేదో తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు పండ్లు చూపిస్తున్నావు కదా, దీనివల్ల ఇంకా చెడిపోతాడు. ఎంతమంది బాత్రూంలో పోతుంటారో ఎవడు తెలుసు? నాకు అర్థం కాలేదు సార్. దీనమ్మా ఇంకో వీడియో ఉంది మామ బ్లాక్ బ్యూటీది. పండ్లు తెంపుతుంటే మనకు ఆ చెట్లు అన్ని పండ్లు ఉన్నా కూడా ఆ పండ్లు కనిపించవు, ఈ పండ్లే కనిపిస్తుంటాయి. చూస్తారా? నిజంగా మామ మామూలుగా ఉండదు. చూడండి, ఇండియాలో మా అమ్మ ఇంటి పని ఒక్కటే చేయించేది. నువ్వు ఆ వీడియో పండ్లు తెంపుతున్నావు అని పెడుతున్నావో, నీకున్న పండ్లు చూపించడానికి పెడుతున్నావో అర్థం చేసుకోలేనంత ఎర్రి హూక్లు ఎవరు లేడు ఇక్కడ. కొంచెం పద్ధతిగా చేయండి అబ్బా వీడియోలు. ఈ పద్ధతి పక్కన పెడితే ఇప్పటి వరకు మీరు పండ్లే చూశారు, పిర్రలే చూడలేదు. ఇప్పుడు చూపిస్తామమ్మా పిర్రలు చూపించే వీడియోలు చూడండి. ఇది మాత్రం నిజం బాబా, నిజంగా తందూరి బాబా, తందూరి కురుక్క తినాలనిపిస్తుంటది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కడికి. కానీ జరగదు. ఎందుకురా సొల్లు కాచుకుంటారు? ఎందుకురా సొల్లు కాచుకుంటారు? వాళ్ళకంటే సిగ్గులేదు. ఆ వీడియోకే కాదు, దీని ప్రతి వీడియోకి వచ్చిన కామెంట్లు చూడాలి. ఒక్కొక్కడు కొరికేస్తా నమ్మిలేస్తా అనేలా ఉంటుంది ప్రతి కామెంట్ కూడా. నేను అబ్బా జీవితం. ఇది ఈ వీడియోలోనే కాదు, ఏ వీడియో చూసుకున్నా ఇలాగే ఉంటుంది. బ్యాగ్ ఊపుకుంటూ కెమెరా దగ్గర ఉంది కాబట్టి నా బ్యాగ్ దిగి ఎక్కడం లేదు. అయినా నా బ్యాగ్ ఎవడు చూస్తాడు? ఈ బ్యాగ్ చూస్తాడు. కానీ ఇక దీని పత్తి వ్యాపారాలు ఎక్కడి వరకు వచ్చాయంటే ఆఖరికి రోడ్డు ఎక్కేసింది మామ. రోడ్డు ఎక్కేసింది. రోడ్డు మీద ఎవడైనా వద్దు, అది చాలా తప్పు మామ, చేయకూడదు అలాగా. జస్ట్ మీరు ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసి. ఇప్పుడు ఊపుతుంది మామ, ఊపుతుంది. పిర్రలు మామూలుగా. నేను అమ్మ జీవితం. ఇంకా ఒక్కొక్కడు ఎంత కాకుండా ఒక 100 సార్లు చూసి ఉంటాడు.
ఆ పిర్రలు స్టెప్ మామూలుగా ఉండదు, మీరు కూడా చేయకండి. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా మరి ఇంత దిగజారాలా? మరి ఇంత ఒకతేమో పండ్లు చూపిస్తుంది, ఇంకొకతేమో పిర్రలు చూపిస్తుంది. ఫేమ్ కోసము రీచ్ కోసం ఎంతైనా తెగిస్తారు ఇలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి రా బాబు, ఇలాంటి వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి. ఓ పద్ధతిగా వీడియోలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వీళ్ళని ఎంకరేజ్ చేస్తే ఏమొస్తుందిరా? మీకు ఆనందం వస్తుంది, నేత్రానందం వస్తుంది, ఇది మాత్రం నిజం. మరీ అంత టైట్, ఎంత టైట్ అంటే ఆ తొడలు కూడా ఏ సైజు ఉందో నువ్వు చూసే చెప్తావు మామ, టేప్ కూడా అవసరం లేదు నీకు, అంత టైట్ కూడా వేస్తుంది. అర్థం కావడం లేదు కదా నేను చెప్పేది? వీడియో చూస్తే నీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడు, చాలు మామ, ఈ వీడియోలో ఇంతవరకు మనం ఎంజాయ్ చేసింది చాలు. ఇంకెక్కువ పోతే వీడియో లెంత్ అయితే తప్ప పెద్దగా ఏం కాదు, ఎందుకంటే వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్నది తక్కువే. సో ఇక్కడ వరకు మీరు చూసారంటే మీరు ఈ వీడియోను ఎంజాయ్ చేశారనుకుంటా. సో మీరు ఎంజాయ్ చేస్తుంటే, మీకు ఎక్కడైనా ఒక పాయింట్ అయినా నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అలాగే వీడియోగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా మోహన్ చూడకుండా పోయి చదువుకుంటారు బాబు.